Golgamudi Venkateswara Swami Temple. You also come with me, friends. I'll show you. Come on. ఓం నారాయణ ఆది నారాయణ అనే పవిత్రమైన నారాయణ మంత్రంతో పునీతమైన ఈ క్షేత్రానికే ఆద్యుడిగా చెప్పుకునేదే శ్రీ శ్రీ వెంకయ్య గొల్గమూడి వెంకటేశ్వరస్వామి గారి గురించి. నాగుర వెల్లటూరు నెల్లూరు జిల్లాలో 1897 సోంపల్లి పెంచలయ్య మరియు పిచ్చమ్మలకు జన్మించిన ఈయన అందరిలాగే సాదాసీదా జీవనం గడిపేవారు. సాదాసీదా జీవనకు అలవాటు పడ్డ ఒక సగటి మనిషి. చిన్నతనంలో ఎక్కువగా ఒంటరితనానికి అలవాటు పడ్డ వెంకయ్య మెల్లిమెల్లిగా వ్యవసాయం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. అలా వ్యవసాయానికి అలవాటు పడి చిన్న వయసులోనే పంట పండించడం మొదలుపెట్టారు. పంట పండించడం మొదలుకొని దిగుబడి అమ్మడం వరకు దగ్గరుండి చూసుకునేసరికి కుటుంబ సభ్యులు మొత్తం ఆయనను కష్టజీవిగా గుర్తించి చాలా సంతోషపడ్డాడు. కుటుంబ సభ్యులు మొత్తం ఆయనను కష్టజీవిగా గుర్తించి చాలా సంతోషపడ్డాడు. అలా తనకు ఒకరోజు తీవ్ర జ్వరం రావడంతో మంచాన పడ్డ గొల్గమూడి వెంకయ్య పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమి వింత అందరూ అనుకుంటుంటే ఒకానొక రోజు ఫస్ట్ పిచ్చి ముదిరిన చేష్టాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు ఆయన. ఊరిలో పిచ్చెక్కుతుంటూ తిరుగుతూ చకాల యోగం జగాల యోగం అని పదానలు అంటూ తిరగడం చూసిన ఈయనను వెంకయ్య తాత పిచ్చి తాత పిల్లలు మొదలుకొని పెద్దలు కూడా అనడం చూసినవాడు ఇంత కష్టజీవి ఇదేమి రాత రాసావు అని బాధపడేవారంట. కొందరు చెప్పిన మాటల ప్రకారం చెన్నై ప్రాంతంలో కొందరి యోధుల దగ్గర శిశురికానికి చేరి చాలా రోజుల వరకు అక్కడే గడిపారు. తర్వాత గొల్గమూడి ప్రాంతంలోని పెన్నా బద్వేలు తిప్పలో నివాసం ఉన్నారని తల్లిదండ్రుల్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ వేధించేవారని వాళ్ళు కూడా ఆయన కర్మానికి ఆయన వదిలేశారని చెప్పుకొస్తారు గొల్గమూడి వాస్తవ్యులు. అలా ఆ ప్రదేశాన్ని తన ఆవాసంగా మార్చుకొని పండరి క్షేత్రంగా దాన్ని మార్చుకొని అభ్యున్నత జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిని కోటి లింగాల దర్శనంగా భావించి తరించండి అని జనాలకి ఉపదేశిస్తూ ఒక యోగిలా ధ్యానించి కాలం గడిపేవారని చెప్తున్నాయి కొన్ని ఆధారాలు. ఇదంతా పిచ్చి తంతు అని అందరూ అనుకుంటూ ఉండగా సిఎక్కియాల భరద్వాజ అనే జ్ఞాని జనులందరికీ ఒక విస్తుపోయే తెలిపారు. నిజానికి వెంకయ్య స్వామి ఒక అవధూత అని, కారణ జన్ములని, జనాల రోగాలని, ఇతర సమస్యలని తీర్చడానికి చాలా ప్రయాసపడేవారని, భక్తి యోగం అనే సిద్ధాంతంతో ఎందరికో నిస్వార్థమైన సేవలు చేయడం ప్రారంభించారు
అని చెప్పారు. దానితో నిజాన్ని గ్రహించిన భక్తులు రాజప్రసాదం అందిస్తాము అని చెప్పినా తానున్న యోగా జీవనం తనకు చాలు అని అందరితో మమేకమైపోయి బాధలు తీర్చే దేవరగా మారిపోయాడు ఆయన. 1882లో మహాసమాధి చెందిన ఆయన పవిత్రం స్థానాన్ని ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతిని ఈ రోజున వేలాది మంది సందర్శనార్థం ఒక మహాకోవిలుగా నిర్మించారు. ఆలయ వ్యవస్థాపకులు ఓం నారాయణ ఆది నారాయణ అని పవిత్ర మంత్రోచ్చారణని సాక్షిగా ఈరోజు వరకు అన్నానికి కరువే లేకుండా ఈ క్షేత్రానికి విరాళంగా గొర్గమూడి క్షేత్రానికి విరాళంగా ఎన్నో వస్త్రాల ధాన్యం రావటం అది రైతుల ద్వారానో దాతల ద్వారానో సినిమా రాజకీయ ప్రముఖుల ద్వారానో లెక్కలేనంత ధాన్యం ఇక్కడికి రావడం చూసిన అధికారులు కొన్ని దశాబ్దాలుగా ధాన్యాన్ని శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకానికి పంపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అలా ఈ క్షేత్రం ఈరోజు భక్తుల బాధల్లో కష్టాలు తీరుస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రంతో అలా విరాజిల్లుతూ వెంకయ్య స్వామి ప్రస్థానాన్ని ఆయన మహిమలు అందరికీ తెలియజేస్తుంది. ఓం నారాయణ ఆది నారాయణ.